చక్రాన్ని అంటే శంఖం చక్రం ఇవన్నీ రాముని యొక్క ఆయుధాలుగా ఆయన 4 చేతుల్లో మనకు కనపడుతున్నాయి, అందువల్ల చేస్తున్నాము అని అనుకుంటామేమో. కాదు, అసలు శంఖం చక్రం అన్నవి రాముడు ఒక్క భద్రాచలంలో రామనారాయణుడుగా మాత్రమే తన చేతులలో ఆయుధాలుగా ధరించి ఉన్నాడు. ఎక్కడా రాముడికి 4 చేతులు ఉండడం కానీ శంఖం చక్రం ధరించి ఉండడం కానీ ఉండదు. రాముడు కోదండాన్ని ధరించి ఉంటాడే తప్ప శంఖం చక్రం కూడా ధరించినటువంటి వాడు గనక. అంతేకాకుండా భద్రాచలంలో ఉన్నటువంటి దేవాలయానికి సుదర్శనం శిఖరం మీద ఉంది. 9 సుదర్శన చక్రాలతో ఉన్నటువంటి శిఖరం రాముని యొక్క పాదాలని అర్చిస్తూ ఉన్నారు. ఆ ఉదయమే గృహ కళ్యాణం లోపల మూల విరాట్టులకి జరిగింది. ఇక్కడ ఉత్సవమూర్తులకు జరుగుతున్న కళ్యాణంలో రాముని పాదాలని కడిగేటటువంటి అదృష్టాన్ని ఈ అర్చక స్వాములు పొంది ఉన్నారు. రామ పాదాలని కడుగుతూ ఆ పాదాలు అక్కడ కాక ఇక్కడ శిరోధార్యమైనటువంటి పాదాలు పాదుకలు ఉన్నాయే వీటిని కడిగి రామ పాదాలు కడుగుతున్నారు. పాదుకలు కడిగితే పాదాలు కడిగినట్ట? రాముని పాదుకలకి మాత్రమే అటువంటి విశిష్టత ఉంది. ఎందుకంటే రాముడు అరణ్యవాసం చేస్తూ ఉంటే భరతుడు రామునికి ప్రత్యామ్నాయంగా ఆయనకి సాక్షాత్తు రాముడే ఉన్నట్టుగా రాముని పాదుకలను తీసుకుని వెళ్ళి పట్టాభిషేకం చేశాడు. రామ పాదుకలు రామునితో సమానం కనుక ఈ మొత్తం షోడశోపచార పూజ వరుడుగా ఉన్నటువంటి రామునికి చేస్తున్నారు. మామూలుగా జరిగే వివాహాల్లోనే వరుణ్ణేమంటారు? సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావించి మనం వరపూజ చేస్తాం. అలాగే పెండ్లి కుమార్తెని లక్ష్మీదేవిగా భావించి చేస్తాం. కానీ ఇక్కడ అదృష్టం ఏమిటి? సాక్షాత్తు నారాయణుడే వరుడు, సాక్షాత్తు లక్ష్మీదేవే వధువు కనుక లక్ష్మీనారాయణ రూపులైన వధూవరులు అని చెప్పక్కర్లా, లక్ష్మీనారాయణులైనటువంటి వధూవరులని చెప్పి పురుష సూక్తంతో వారికి షోడశోపచార పూజలు చెయ్యడం. ఇక్కడ వరపూజ జరుగుతూ ఉంది. ఆ వరపూజ మొత్తమంతా కూడా రాముని యొక్క పాదుకలకి వారు నిర్వర్తించారు. వరపూజ తరువాత వివాహ కార్యక్రమం కొనసాగుతుంది. సీతమ్మ మా అమ్మాయి అని చెప్పి చింతాకు పథకాన్ని బహూకరించారే, దానిని ఇప్పుడు అమ్మవారి మెడలో అలంకరిస్తున్నారు. ఈ చింతాకు పథకం ఎంత విశిష్టమైంది! దీనికోసమే కదా ఆ రామదాసు కంచర్ల గోపన్న ఎన్ని కొరడా దెబ్బలో తిన్నాడు. అబ్బబ్బా, ఈ దెబ్బల కోర్వలేక చింతాక పథకం అంటే చింతాకుల్లాగా ఉండేటటువంటి చింతనిప్పుల్లాగా ఎర్రగా ఉన్న పథకం. ఆ తరువాత పచ్చలు వేలాడుతూ ఉన్నటువంటి హారం ఇన్ని చేయించాడండి. ఒక్కొక్క దాని వెనుక ఆ భద్రాచల రామదాసు యొక్క అంటే కంచర్ల గోపన్న యొక్క కృషి తపన మనకి కనపడుతూ ఉన్నాయి. ఈ ఆభరణాలు వీటికి ఉన్నటువంటి ప్రశస్తి మరి ఏ దేవాలయంలో ఉన్నటువంటి ఏ స్వామి యొక్క ఆభరణాలకి అంతగా మనకి అనిపించవు. పచ్చల పథకాలు, చింతాకు పథకాలు స్వామివారికి అలంకరించటం, అమ్మవారికి అలంకరించటం, అన్నిటికన్నా ప్రత్యేకమైనటువంటివి రామమాడలు. రామమాడలు రాముని ముద్ర ఉన్నటువంటి మాడలు ఇవి. ఆనాడు తానీషాకి రామోజీ లక్ష్మోజీ అన్నటువంటి పేరుతో సాక్షాత్తు రామలక్ష్మణులు తెచ్చి ఇచ్చారట. అదుగో చూడండి, చింతనిప్పుల్లాగా ఎర్రగా మెరిసిపోతూ ఉన్నటువంటి కెంపులతో కూడుకున్న చింతాక పథకం. ఈ చింతాక పథకం అంటే ఒక ప్రత్యేకమైన సంఖ్య కలిగినటువంటి
విలువైన నవరత్నాలు కలిగినటువంటి ఆభరణానికి చింతాక పతకం అని పేరు. దానికి తోడు చింతాకుల్లాగా చిన్న చిన్న అలంకారాలు దానితో చేరి ఉన్నటువంటిది. ఒక్కొక్క రకమైనటువంటి ఆభరణానికి ఉన్న ప్రశస్తి ఇంత అంతానా. ఆ తరువాత వెతుక్కున్నారట రామ మాడల్ లాంటి, ఎందుకంటే తానీషాకి ఇచ్చినటువంటి మాడల్ లాంటివి లోకంలో ఎక్కడన్నా ఉన్నాయా అని. ఎప్పుడో తప్ప ఈ అద్భుతమైనటువంటి ఆభరణాలు చూసే అదృష్టం మనకి ప్రతిరోజు లభించవు. ఇవాళ అర్చక స్వాములు మనందరి కన్నులలోనూ ఆ ఆభరణాల వెలుగులు ప్రతిఫలించే విధంగా, ఆ వెలుగులతో మన జీవితాలన్నీ వెలిగిపోయే విధంగా మన కంటికి చూపిస్తూ, మన ప్రత్యక్షంగా చూచేటట్టుగా వాటన్నిటినీ మనకి దర్శింపచేస్తూ ఉన్నారు. ఈ పథకాలని, ఈ ఆభరణాలని చూసి వాటిని మనమందరం ధన్యమవుతామని రాముల వారి యొక్క ఆశీస్సులు మనందరికీ లభ్యమవుతున్నాయి. ఇది ప్రత్యేకంగా సీతమ్మ వారి కోసమే ఆ గోపన్న తయారు చేయించాడు. చెప్పుకున్నాడు కదా, సీతమ్మకు చేయిస్తే చింతాక పథకము అని. ఆ చింతాకు పథకము ఒక్కొక్కరికి ముత్యాల మొలతాడు చేయించానన్నాడు. ఆ తరువాత పచ్చల హారాన్ని చేయించానన్నాడు. ఈ రామమాడతో కూడినటువంటి హారం ఇది. ఈ రామమాడలు మళ్ళీ ఎక్కడన్నా లభ్యమవుతాయా? ఎవరన్నా తయారు చేశారా? తనకెవరు తయారు ఇచ్చారు అని చెప్పి తానీషా వెతుక్కున్నట్ట. ఆ అదృష్టం ఆయనకే లభ్యమైంది. ఆయనకి అవి మాత్రమే లభ్యమయ్యాయి. వాటిల్లో కొన్ని మనకి, అంటే సాక్షాత్తు రాముల వారి కాలంలో అమలులో ఉన్నటువంటి నాణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నాణ్యాలని మనకి ఇప్పుడు ప్రత్యక్షంగా చూడవచ్చు. అంటే ఈ నాణ్యం రాముడి కాలంలో ఉన్నది. అంటే 17 కోట్ల సంవత్సరాల క్రితం ఈ అమలులో ఉన్నటువంటివి. వీటన్నింటినీ తెచ్చి రాముడు స్వయంగా తన చేతితో స్పృశించి ఇచ్చినటువంటిది. ఆ రామమాడ పతకంగా ఉన్నటువంటి ఈ హారం స్పృశించినటువంటి వారెంతటి ధన్యులు, చూసినటువంటి వారు మరెంతటి ధన్యులు. ఈ ధన్యతంతా మనందరికీ ఈ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణోత్సవాన్ని ప్రసారం చేస్తున్నటువంటి భక్తి ఛానల్ వాళ్ళు, ఎన్టీవీ, వనిత, ఇతర ఛానల్స్, వీరు మాత్రమే మనకి ఈ అదృష్టాన్ని కలిగించారు. ప్రత్యక్షంగా ఇబ్బంది పడి అక్కడికి వెళ్ళి, అంటే ప్రయాణమే సుమా ఇబ్బంది, అక్కడికి వెళ్ళి చూస్తామేమో కానీ ఇక్కడి నుంచి చూసినటువంటి వారికి మాత్రం ఈ దూరంగా ఉండి చూసేటటువంటి అదృష్టం కొద్దిమందికి.